నమస్కారం, వెల్కమ్ టు జేటీవీ న్యూస్. 13 ఎకరాలు అడ్మిషన్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఇందులో 73 ఎకరాలకి ఫిట్టింగ్ జరిగింది. ప్లాంటింగ్ అదేవిధంగా ఎరువు గుంటలు కాంపోస్ట్ పిట్స్ 15 మన మండలానికి 3000 టార్గెట్. 3000లో 1500 శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇది కానీ తవ్వడం కొంచెం స్లోగా ఉంది. దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. వేస్ట్ వ్యర్థాలంతా కూడా ఒక పెట్టికి 3 వ్యాండీస్ 1000 రూపీస్ వస్తుంది. దీంట్లో 47 పిట్స్ ఏదో కాంపోస్ట్ పిట్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటే మన టార్గెట్ అచీవ్ అయితే పారిశుద్ధ్యం మెరుగ్గా ఉంటుందని చెప్పి అన్ని పంచాయతీలో కొంచెం వేజ్ పేమెంట్ డిలే అయింది 2 వీక్స్ దాకా. అందుకని చెప్పి ఈ మధ్య ఆగిపోయినాయి. ఆల్మోస్ట్ తక్కువ ధరలు హార్టికల్చర్ ప్లాంటేషన్ ఫిట్టింగ్ ఇప్పుడు 7 వీక్స్ వేజ్ పేమెంట్ రిలీజ్ అయింది. మొబైల్ చేస్తున్నాం. అన్ని పంచాయతీలో పనిచేయమని చెప్పి మేము ఫీల్డ్ చెప్పడం జరుగుతుంది. పర్మనెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే పాత ఫీల్డ్ అసిస్టెంట్ కొన్ని కారణాల వల్ల తీసేసి అది మనం వేరు తీసారి కాదు, డ్రామా నుంచి తీసారు. వర్క్ చేయమంటే అందరికీ ఆ టార్గెట్ వర్క్ వేజెస్ కొంచెం డిలే అయింది. దానివల్ల అన్నారు వేజెస్ పడినాయి. అన్ని పంచాయతీలో ఇప్పుడు డిమాండ్ రైజ్ చేసి మొత్తం అన్ని పంచాయతీలు జరుగుతుంది. ఎక్కడ అన్ని ఆలోచించిన తర్వాత ఈ వ్యాపారం అంతా పనులు కానీ అలా పని కనిపిస్తుంది. పని కనిపించాలి ఉంటే అప్పుడు పని పెడతాడు, తెచ్చుకుపోతాడు. ఎవరు నాలుగో వాస్తవం వస్తుంది ఫీల్డ్ టెస్టింగ్ పెట్టారు. అసలు పెడితే పెడతాడు, అక్కడ ఇష్టం వచ్చినప్పుడు పెట్టాడు. అక్కడ అక్కడి నుంచి తీసేసి రిక్రూట్మెంట్ వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వాల్సిందండి. అన్ని పంచాయతీలో ప్రాబ్లం ఏంటంటే పర్మనెంట్ ఫీల్డ్ టెస్టింగ్లో నాలుగో వాస్తవం పని చేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పని చేస్తారు. అంటే వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు సార్. రూపూర్లో నిలబడట్లేదు, వాళ్ళు నిలబడట్లేదు. పంచాయతీలో వేకెంట్ రూపూర్ అయితే వేకెంట్. యాక్చువల్గా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ప్రాసెస్ టైం పడుతుంది. రూపూర్ అయితే వేకెంట్. వాళ్ళు వస్తున్నారు కానీ 6 మంది 7 మంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక అత్తలు వచ్చినారు 1 వీక్ నుంచి. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. చేయిస్తారు. ఈ వీక్ డిమాండ్ పెట్టించి అన్ని పంచాయతీలో మళ్ళీ ఫీల్డ్ అసిస్టెంట్ మీటింగ్ కూడా పెట్టినాను. కొంచెం మాకేంటంటే ఆ వేజ్ ప్రాబ్లం అని చెప్పారు. అది కూడా ఇప్పుడు వేజ్ రిలీజ్ అయిపోయింది. అన్ని పంచాయతీలు డిమాండ్ పెట్టి చేయించలేదు. మనకి బేసిక్ నా పేరు వి నాగభూషణ్ నాయక్, ఎలక్ట్రికల్ ఏయు. మనకు సైదాపురం సెక్షన్కి వచ్చేసరికి మనకు డొమెస్టిక్ సర్వీసెస్ 11,553 ఉన్నాయి. కమర్షియల్ సర్వీసులు 844 ఉన్నాయి. ఇండస్ట్రియల్ సర్వీసెస్ 86 సర్వీసులు ఉన్నాయి. తర్వాత వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్స్ ఒక 476 సర్వీసులు ఉన్నాయి. అలాగే ఫ్రీ పవర్ ఏజియల్ సర్వీస్, అగ్రికల్చర్ సర్వీసు 6,193 ఉన్నాయి. మొత్తం 19,152 సర్వీసులు ఉన్నాయి మన మండలంలో. అలాగే అగ్రికల్చర్ సర్వీసు ఈ 4వ నెల నుంచి ఇప్పటిదాకా 102 సర్వీసులు రిలీజ్ చేస్తున్నాము. ఇంకొక 50 సర్వీసులు మళ్ళీ వర్క్ జరుగుతున్నాయి, అవి రిలీజ్ చేయాల్సి ఉన్నాయి. అలాగే మనకు లేటెస్ట్గా ఆర్టీఎస్ఎస్ వర్క్ అనేది జరుగుతుంది మన మండలంలో. మన మండలం మొత్తం జిల్లాకు జరుగుతుంది. ఈ ఆర్టీఎస్ఎస్ వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి విలేజ్కి 3 ఫేజ్ సప్లై ఇవ్వాలని, నిరంతరాయంగా 24 అవర్స్ ప్రతి విలేజ్కి 3 ఫేజ్ సప్లై ఇవ్వాలని ఉద్దేశం. ఈ ప్రాసెస్లో భాగంగా అన్ని విలేజ్లకి 11 KV లైన్ మొత్తం లాగేసి ఉన్నారు.
తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఇంకా వర్క్ చేసి ట్రాన్స్ఫార్మర్స్ విలేజ్లలో పెద్ద 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాల్ చేసి 11 kV లైన్ కూడా లాగాల్సి ఉంది. ఆ వర్క్ ప్రాసెస్లో ఉంది. అందులో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ పాలూరులో సైదాపురంలో కూడా వర్క్ బ్రేకర్లు కొత్త బ్రేకర్లు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ అయిపోతే 1 by 1 చేస్తారు. సో ఈ ఆర్టీఎస్ఎస్ వర్క్ వల్ల మనకు విలేజ్లో ఎక్కడైనా సరే ఏదైనా డ్యామేజ్ లైన్స్ కానీ డ్యామేజ్ కండక్టర్స్ కానీ ఏదైనా ఉంటే అన్నీ కొత్తగా మార్చేస్తారు. కాబట్టి విలేజ్లో ఎక్కడ కూడా ఈ వర్క్ కంప్లీట్ అయితే ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య కానీ కరెంట్ పోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఈ కొత్తగా లైన్ లాగింది రోడ్ సైడ్ లాగింటారు కాబట్టి మనకు పాత లైన్లన్నీ శాతంలో పొలాల్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇంటరప్షన్స్ వస్తున్నాయి. సో ఈ లైన్ కానీ వస్తే మనకి ఇళ్ళకి ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే మనకు ముఖ్యంగా మెయిన్గా ఒక స్కీమ్ పిఎం సూర్యఘర్ సోలార్ సిస్టమ్ పెట్టుకోమని చెప్పేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్ ఉంటుంది. ఈ స్కీమ్ సంబంధించి ప్రతి ఒక్కరూ 1 kilowatt లేదా 2 kilowatt కానీ 3 kilowatt కానీ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటే దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. 3 kilowatts కానీ మన సోలార్ సిస్టమ్ రూఫ్ టాప్ కానీ తీసుకుంటే దానికి 75,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. అలాగే ఈ 3 kilowatts కానీ బీసీ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు తీసుకుంటే అదనంగా మన రాష్ట్ర ప్రభుత్వము 20,000 అదనంగా సబ్సిడీ ప్రకటించింది. ఈ 78,000 ప్లస్ బీసీ క్యాస్ట్ వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి అదనంగా 20,000 వాళ్ళ అకౌంట్లో సబ్సిడీ పడుతుంది. సో దీన్ని మామూలుగా మనకు 1 kilowatt తీసుకోవాలంటే మనకు పైన స్పేస్ ఎంత కావాలంటే రూఫ్ టాప్ 100 square feet ఉంటే మనకు 1 kilowatt సరిపోతుంది. 100 square feet దానికి అయ్యే ఖర్చు మనకు 92,841 రూపాయలు. దాంట్లో 1 kilowattకి 30,000 సబ్సిడీ వస్తే ఆ 30,000 పోను 62,000 మనం బ్యాంకు ద్వారా కానీ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా కట్టచ్చు. అలాగే 2 kilowatts తీసుకుంటే దానికి 200 square feet కావాలి. అలాగే దానికి వచ్చే యూనిట్లు నెలకి 240 నుంచి 300 యూనిట్లు దాకా వస్తాయి. సో ఏసీ పెట్టుకున్న వాళ్ళు దాదాపు మనకు నెలకి 3,000 పైనే బిల్లు వస్తుంది. సో ఈ 2 kilowatts కానీ 3 kilowatts కానీ మనం పెట్టుకుంటే పూర్తిగా మనకు బిల్లు 3,000 కానీ 3,500 కానీ అది తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్కీమ్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందే కోరుతున్నాం. మీరు ఇప్పుడున్న మండలికి సంబంధించిన ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి గ్రామాల్లో మీరు కొంచెం ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి చెప్పవలసిందే కోరుతున్నాను. అలాగే ప్రూఫ్ డౌన్ ఛార్జెస్ పక్క యూనిట్కి 13 పైసలు రేపు నెల నుంచి మీకు ప్రతి ఒక్కరికి తగ్గుతుంది. ఇది గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. రేపు నెల నుంచి ప్రతి ఒక్క సర్వీస్కి 13 పైసలు చొప్పున మన వాడే యూనిట్కి 13 పైసలు చొప్పున రేపు నెల నుంచి తగ్గుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి, నేను నోట్ చేసుకొని ఇచ్చి వాళ్ళు ఎప్పుడు వేస్తారో కూడా తెలియదు. కనీసం లైన్ మ్యాన్ కానీ అంతా కానీ స్పందించడం లేదు ఊరు గ్రామంలోనూ. దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు చెప్తే రేపు మధ్యాహ్నం రేపు సాయంకాలానికి కూడా పైన బ్యాన్లు పై వేయట్లేదు. అది కూడా ప్రైవేట్ వ్యక్తులకి డబ్బులు ఇచ్చి మాట్లాడుకుంటేనే కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరి పోల మీద పెట్టే పరిస్థితి లేదు. ఊరుకోరు పంచాయతీలో ఉంది, మేము ఎవరు పట్టినాకే మేము ఇస్తాము. మొత్తం జరుగుతుంది అదే. ఫస్ట్గా 2-3 ఊరుకూరులో కూడా అదే ఎక్కుతున్నారు. ఎవరు అడిగినా కానీ ఇప్పుడు కాదు ఎల్సీ లేదు సార్, కరెక్టేను. కనీసం ఇప్పుడు ప్రతి ఒక్కరు మిక్సీలకి ప్రతి ఒక్కరు కరెంట్ మీద అలవాటు పడిపోయి ఉన్నారు. మరి ఎన్నో గంటలు సప్లై పోతుంది. మరి మేము అడిగినప్పుడు మరి ఏదో పంచాయతీకి ఇబ్బంది అయినప్పుడు మాత్రం ఎల్సీ ఇచ్చేదని కుదరదు అంటున్నారు. అలా ఏముండదు. అగ్రికల్చర్ సర్వీస్ ఉదయం 5 గంటలకు సప్లై ఉదయం 7 గంటల నుంచి ఇస్తాం, 7-15 నుంచి ఇస్తాం. సాయం దాకా మధ్యలో ఏదన్నా అంటే 12 గంటల తర్వాత ఏదైనా నెంబర్ ఆఫ్ కంప్లైంట్ వస్తే వాళ్ళని ఆ టైంలో తీసుకుని గంట కానీ అరగంట కానీ తీసుకుని రెక్టిఫై చేయమని చెప్తున్నాం. నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఆపడం వల్ల ఏంటంటే రైతుల నుంచే చాలా కంప్లైంట్స్. మాకు మోటార్ ఇలా ఆడుతుంది సార్, అక్కడ దాకా నీళ్ళు పోతున్నాయి, అయిపోతున్నాయి, మీరు ఎన్నిసార్లు ఆపుతారో ఎన్నిసార్లు ఇస్తారని మాకు క్వశ్చన్. అందుకని మేము చేస్తే రైతుల ప్రయోజనం కోసమే మేము ఎల్సీలు తక్కువ చేసి ఏదో ఒక టైంలో లిమిట్ చేసామంటే మామూలుగా ఇప్పుడు సప్లై అయితే మాత్రం వీళ్ళు వెక్కి కనెక్షన్ అయితే ఇవ్వట్లేదు సార్. అది మాత్రం మీరు దాని మీద దృష్టి పెట్టండి.
మేము బయట వ్యక్తుల చేత చేయించుకుంటున్నాం. ప్రజెంట్ నేను కూడా చేయించుకున్నాను. దాంట్లో ఒక బాధ్యత ఉంది. అక్కడ మీటర్లు ఉన్నాయి, మీటర్లే కరెంట్ రాలేదని మీటర్లు పెట్టుకొని వచ్చేస్తున్నారు. ఆ మీటర్లే కరెంట్ రాకపోతే మీ వాళ్ళు చూసుకోవాలి కదా, అది ఒక ప్రాబ్లం ఏముంటుంది మాకన్నా చెప్పాలి కదా. మీటర్లు నాలుగు పెట్టుకొని వచ్చేస్తున్నారు. ఎక్కడ పోయాయంటే ఎవడు మీ లైన్ మీద అడిగి ఎవరు తీసుకుపోయాడు మా దగ్గర ఇప్పుడు 6 రోజులు ఉంది సార్. అంతకుముందు నా ఇంటికి ఆ మీటర్ పెట్టుకొని వచ్చేసాడు. అది కరెంట్ రాలేదని మీటర్ తిరగకపోతే నేను గూడూరులో ఉంటా, వారానికి ఒకసారి వస్తాను. ఆ మీటర్ వస్తే మీటర్ లేదు, ఎవడు ఎత్తుకుపోయాడంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఈ మీటర్ తీసుకొని వస్తున్నారు, మాకు చెప్పాలి కదా. నాకు పాలు రాజుపాటి 4 మీటర్లు పెరుక్కొని వచ్చేస్తున్నారు. ప్రతి నెల కరెంట్ ఛార్జీ కడుతున్నాము. అవి ఏదో రిపేర్లో ఉన్నాయి, షాపులు రిపేర్ చేస్తున్నారు సార్. మేము మీటర్ కరెంట్ ఛార్జీ కడుతున్నాం. అక్కడి నుంచి దృష్టికి రాలేదు ఇంకా. 219 సర్వీస్ నెంబరు ఇది మన మీద తీసుకొచ్చారు. అడగండి, నేను మళ్ళీ ప్రైవేట్ మైండ్ పెట్టి తీసుకున్నా. కరెంట్ అక్కడ లైన్ నుంచి రాకపోతే మీరు కదా దానికి కష్టాలు పెరుకొని వచ్చేస్తే మాకైనా ఇన్ఫర్మేషన్ పెరుగుకొచ్చాను. కావాలంటే ఇప్పుడు మీ లైన్ చెప్తాను. ఎవరు మాట్లాడిన ఎవరు పెరిగే ప్రశ్న ఎప్పుడైతే తీస్తామంటే 3 నెలల నుంచి బాకీ అలాగే ఉంటే ఇంటిమేట్ చేసి వాళ్ళకి చెప్పి ఇంటిమేట్ చేసి మీరు పెడతారా లేదంటే మీరు తీసేయమంటారు చెప్పి ఇంటిమేట్ చేసే తీస్తారు. కానీ ఎవరు ఇష్టాచారం వాళ్ళు తీసేదానికి వీల్లేదు. నేనేమన్నా చెప్పేసి ఏదో కాదు, నేనేదో నాకు మీ మీద కోపం నేను మీటర్ తీసుకొచ్చేదానికి ఎవరికి రెస్పాన్స్ లేదు. అలా ఉండదు. మీరు ఏదైనా స్పెసిఫిక్ మీకు ఏమైనా జరిగితే నాకు నా దృష్టికి దాటి నేను మినిమం ఒక 40-45 మంది ఉంటారనమాట. ఇక్కడ 10-15 మంది కనిపిస్తున్నారు. ఇది మనల్ని ఓటేసి ఎన్నుకొని ఇది ఒక వేదిక మనకి ఇక్కడ పంపించారు. కానీ మనం ప్రజా సమస్యల మీద చెప్పుకోవడానికి ఇది ఒక వేదికగా గుర్తించి అందరూ కూడా సభకి వచ్చి సమస్యలు చెప్పుకొని గ్రామాలు అభివృద్ధి చేసేవారని కోరుకుంటున్నాను. అలాగే వ్యవసాయ శాఖ గురించి ఆనంద్ సార్ చెప్పుకుంటారు. నేను కొంచెం నాతో లేట్ అయింది. ఇప్పుడు యూరియా కొరతగా ఉంది, అందువల్ల యూరియా తగ్గించుకోమని అనేక మీటింగ్లు పెట్టాల్సి వస్తుంది. అందరూ కూడా దాన్ని దృష్టిలో ఉంచుకొని రైలు పెట్టుకునేటప్పుడు యూరియాకు సంబంధించి ఎకరాకి 3 బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో మనం ముందుగానే దానికి ప్రిపేర్ అయి ఉండాలి. అలాగే మా సొసైటీ తరఫు నుంచి కూడా ఎవరైనా రుణాలు కానీ యూరియా ఇంకా అనేక ఏదైనా ఉంటే నా దృష్టి కూడా దృష్టిస్తే మేము కూడా దాన్ని చేస్తాము. అలాగే మనకు సభ్యులు చెప్పుకుంటూ దాని త్వరలోనే ఓపెనింగ్ పెట్టించి ఎమ్మెల్యే గారితో మాట్లాడతాము. దాని ఓపెనింగ్ పెట్టే కార్యక్రమం కూడా చేస్తాము. అందరూ కూడా సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు చెప్పినట్టు అధికారులు కూడా దృష్టిలో ఉంచుకొని వాటిని కూడా త్వరితన పూర్తి చేయాలి. జాగపూడి రోడ్డు, సైదాపురం టు జాగపూడి రోడ్డు, అది తిప్పవరపూడి టు వెంకటగిరి, ఈ 2 ఒకే కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. అది ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, వాస్తవంగా నిర్లక్ష్యం వల్ల 25% అన్న చేసుంటే అది వర్కింగ్ ప్రాసెస్లో ఉండేది. కానీ అది చేయనందువల్ల ఆ వర్క్ క్యాన్సిల్ అయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే గారు లెటర్ కూడా పెట్టాడు. అది మళ్ళా ఆ కాంట్రాక్టర్కే ఇస్తే లేట్గా ఉన్న పని పూర్తవుతుందని ప్రపోజల్ పంపించున్నారు. అది కూడా కరెక్ట్గా తెలియదునే జిల్లాలో 2 వర్కులు శాంక్షన్ అయ్యి, అదేవిధంగా క్యాన్సర్ అనేది 2 వర్కులు శాంక్షన్ అయ్యి ఇది కూడా చూస్తామని చెప్పడం జరిగింది. అందువల్ల నేను కూడా వెళ్ళున్నాను కాబట్టి అది తెలుసు. అందుకని ఆ విషయం కూడా రోడ్డు త్వరలో పూర్తి మొదలవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి చాలామంది సభ్యులు అసమర్థతగా బాధపడుతున్నారు. మీకు కూడా చెప్పినట్టు ఈ సమావేశంలో చెప్పినట్టు నెక్స్ట్ సమావేశంలో
అన్నీ పూర్తి చేయకపోయినా ఓట్లో 50% అన్నా మీరు అధికారులు పూర్తి చేయాలి. చేసినప్పుడు మా సభ్యులు కూడా బాధపడకుండా ఉంటారు. ఇవన్నీ చేస్తారని మళ్ళా సమావేశంలో అందరూ సర్పంచులు అందరూ ఎంపీటీసీలు వచ్చి ఈ సమావేశానికి అందరూ హాజరయ్యే వాళ్ళ సమస్యలు చెప్పుకొని గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాం.